ఈరోజు మల్బరీ చెట్టు చూడండి, ఇప్పుడే తెంపాను. అసలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వచ్చినాయో ఫ్రూట్స్ అయితే. ఇగో చూసారా, అయ్యో సూపర్గా వచ్చాయండి. అసలు అంతకుముందు వచ్చింది చాలా చిన్నగా ఉండేనండి, బట్ ఈసారి చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. అసలు బర్డ్స్ ఉండనివ్వండి, బర్డ్స్ వచ్చి అంటే ఇలా ఇంత ఒక నిమిషం ఇంత చిన్న చిన్నగా వచ్చేవండి, బట్ ఇప్పుడైతే అసలు చాలా పెద్ద పెద్దగా వస్తున్నాయి. నీకు చూసారా బోల్డెన్ కాయలు. మరి అసలు బర్డ్స్ ఎప్పుడు ఉండనివ్వండి కాయలు. ఏదో పైకి వచ్చామంటే సూర్యవి 2 కాయలు, నా ఈ 2 కాయలు అని చెప్పేసి తెంపడం చూసుంటారు కదా మీరు. కింద పడిపోయింది చూడండి, ఇది అసలు ఒక్కటే అసలు ఎంత పెద్దగా వచ్చింది చూడండి. చూసారా, కాయలు కోసేసుకున్న వెంటనే చెట్టుని కొంచెం ప్రూనింగ్ చేసేస్తున్నానండి. బోల్డ్ అన్ని పిందెలు వచ్చాయండి. సరే, ఇక్కడ కూడా 2 కాయలు ఉన్నాయి. ఆకులలో చూడండి, ఇక్కడ కూడా చాలా సెన్సిటివ్ పట్టుకోవాలండి కాయలు. చూసారా, ఇన్ని మల్బరీ ఫ్రూట్స్ వచ్చాయండి. మనం ఏం మందులు వేయకోకుండా. అలాగే లవంగా బీన్స్ కూడా చూడండి, అసలు ఎన్ని వచ్చేస్తున్నాయండి. లవంగా బీన్స్ అయితే అసలు చాలా వచ్చేస్తున్నాయి. ఇంకా కొన్ని పండడానికి ఉన్నాయండి, కానీ అవి బర్డ్స్ కోసం పెట్టేస్తున్నాను. ఇక్కడ మందార పూలు కూడా చాలా కాస్తున్నాయండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఒకటే మొగ్గ కనిపిస్తుంది, ఇదిగోండి దీంట్లో పడిపోయాయి. ఇంకా మన పర్పుల్ కలర్ బీన్స్, నార్మల్ చిక్కుడు. మొన్న కొంచెం నాకు టీత్ పెయిన్ ఉండేసి సూర్యాకి పట్టమని చెప్పానండి, సరిగా పట్టలేదు వాటర్. ఇదిగో చూడండి, మళ్ళీ అన్ని బెంగ పెట్టేసుకున్నాయి. ఇది 5 గింజల చిక్కుడు అండి. మొన్న ఒక 10 కాయల వరకు వస్తే కోసేసాను. కోసేసి దాన్ని చికెన్లో వేసి వండాను. సూర్యాకి అప్పచెప్తానని ఇంకా ఇంతే. ఇది లెమన్ ఒకటి ఉందండి, తెంపేద్దాము, మళ్ళీ ఎక్కడైనా పడిపోయిద్ది. ఏమో రానంటుందండి బాబాయ్. అసలు ఒకరోజు సరిగ్గా నీళ్ళు పట్టకపోతే గార్డెన్ అంతా ఖాళీ అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిద్దండి. సూర్యతో ఎప్పుడు ఇదే బాధ. ఎప్పుడో ఒకసారి రిక్వెస్ట్ చేసుకుంటాను, అసలు పట్టడండి సరిగా. చెట్లన్నీ బేరమన్నట్టుగా బొంగుమొహం వేసేసుకొని ఉండిపోయాయి. చూడండి, ఈ దానిమ్మ చెట్టు గ్రో బ్యాగ్లో నుండి తీసి దీంట్లో పెట్టామండి. మరి వాటర్ పోయాక ఇదైపోయిందా ఏంటో తెలియట్లేదు. వాటర్ పోయాలి. గ్రేప్స్ కూడా అన్నీ ఇదైపోయాయి. సూర్యకి అసలు ప్రాబ్లం ఏంటో అర్థం కాదు. టమాటా కూడా ఇది ఇక్కడ ఫ్రెష్గా ఉండేదండి, అంతా బేరమన్నట్టు అయిపోయి. ఇంక ఇప్పుడు నేను నీళ్ళు పోసేసుకుంటాను. ఇంకా ఇప్పుడు ఈ అల్లం తీద్దామని చెప్పి పెట్టానండి. దీంట్లో నుండి అల్లం తీసేసి అప్పుడు మెల్లిగా వాటర్ పట్టేస్తానండి.